శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 21వ శ్లోకం. ఈ శ్లోకము యోగి పొందే అత్యున్నతమైన ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని వివరిస్తుంది. ఓం సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. సుఖం, ఈ సుఖమును ఆత్యంతికం అనంతమైనది, అంతులేనిది, యత్తత్ ఏదైతే అది బుద్ధిగ్రాహ్యం బుద్ధి చేత మాత్రమే గ్రహించదగినది, అతీంద్రియం ఇంద్రియాలకు అందనిది, ఇంద్రియాలకు అతీతమైనది, వేత్తి తెలుసుకొనును, ఎత్ర ఏ స్థితిలోనైతే, నచ ఏవ అయం యోగి ఏ మాత్రము కూడా, స్థితః నిలకడగా ఉండి, చలతి చలించడో, తత్వతః పరమ సత్యం నుండి అంటే ఆత్మస్వరూపం నుండి. పరమాత్మ ఏమంటున్నాడంటే, మనము ఆత్మదర్శనము కలిగితే అనుభవానికి వచ్చే సుఖము ఆత్యంతికం అయిన సుఖం, సుఖాలలోకెల్లా ఉత్తమోత్తమైన సుఖం. ఆ సుఖం సాధారణమైన బుద్ధులకు తెలియనే తెలియదు. సాధారణమైన అనుభవాలలో ఈ సుఖం అనుభవానికి రాదు. కానీ సాధన చేసుకుంటే, యోగాభ్యాసం జ్ఞానాభ్యాసం కానీ సరిగా చేసుకుంటే అది బుద్ధిగ్రాహ్యంగా ఉంటుంది. ఆత్యంతికం అంటే దానికి మొదలు తుది లేదు. అతీంద్రియం, ఈ సుఖము ఇంద్రియాలకు అందదు. ఇంద్రియ సుఖాన్ని దాటిపోయిన సుఖం, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అయినటువంటిది. కాకపోతే ఇది శాశ్వతమైనది. ఆ సుఖాన్ని అనుభవించాలి గాని కళ్ళతో చూడలేము, చెవులతో ఆ సుఖం గురించి వినలేము, బుద్ధితో కూడా ఆ సుఖం ఇలా ఉంటుంది అని నిశ్చయించలేము. మాటలకందని సుఖం అది. ఆ సుఖానుభవం నుండి చెలించడానికి అంటే బయటకు రావడానికి యోగి ఇష్టపడడు. ఆ సుఖంతో కూడిన అనుభవం ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాడు. ఆ అలౌకిక స్థితిలోనే ఉండిపోవడానికి ఇష్టపడతాడు. యోగాభ్యాసం చేత పూర్తిగా తన మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా తయారైందో, ఆ స్వచ్ఛమైన చిత్తంలో పరమాత్మ స్వరూపం ప్రతిబింబిస్తుందో అప్పుడు ఈ రకమైన సుఖం తెలుసుకుంటాడు. ఆ దశలో ఈ రకమైన సుఖం అందుతుంది. బాహ్య సుఖాలు ఇంద్రియాలతో అనుభవిస్తాము. ఈ సుఖము మనస్సుతో అనుభవిస్తాము. నిర్మలమైన బుద్ధితో అనుభవిస్తాము. మనస్సు బుద్ధి నిర్మలంగా ఉంటే పరమానందం అనుభవించడానికి యోగ్యములు అవుతాయి. కాబట్టి ఈ సుఖము బుద్ధి నుండి కలిగేది అంటే బుద్ధిగ్రాహ్యం అని చెప్పారు. బుద్ధి అంటే జ్ఞానం అని కూడా అర్థం. అంటే ఈ సుఖము బయట ప్రపంచంలో దొరికే వస్తువుల వలన, మనుషుల వలన కాకుండా మనలో ఉన్న ఆత్మ జ్ఞానం వలన కలుగుతుంది అని అర్థం. అతీంద్రియం అంటే ఇంద్రియాలకు అతీతమైనది, ఇంద్రియాల కంటే గొప్పనైనది. ఎప్పుడు ఇంద్రియ సుఖాలతో కాలక్షేపం చేసేవారికి ఈ ఆత్మానందం గురించి తెలిసే అవకాశం లేదు. బాహ్య సుఖాలు ఈరోజు ఉండి రేపు పోతాయి. ఇది ఎప్పటికీ తరిగిపోదు. ఆ సాధకుడు తన యొక్క ఆత్మస్వరూప జ్ఞాన స్థితి నుండి ఏ మాత్రం కదలడం లేదు. సుఖస్వరూపమైన ఆ పరమాత్మ తత్వంలో ఆ సాధకుడు స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఈ స్థితి కలుగుతుంది. ఇటువంటి ఆత్మానందాన్ని పొందిన యోగి అతడి నుంచి కదలడు. అంటే సాధకుడు ఒకసారి ధ్యాన యోగంలో ఉన్న సుఖానికి అలవాటు పడితే అక్కడ నుంచి కదలడు. ఎప్పుడూ అదే కావాలని కోరుకుంటాడు. అమృతం తాగడానికి అలవాటు పడ్డవాడు ఆ అమృతాన్ని వదలడు, ఇంకా ఇంకా కావాలంటాడు. అనంతమైన ఆనందాన్ని పొందినవాడు తాత్కాలికమైన విషయ సుఖముల కొరకు పాకులాడడు. కాబట్టి ఆ ఆనందాన్ని గురించి మనమందరము వేత్తి అంటే తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. హరి ఓం తత్సత్.